నమస్కారం. నేను చందు. కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్ ఆఫీసర్‌లు. వీడియో చివరి వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొచ్చిలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ 3 ఏళ్ల కాలానికి 64 ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ పూర్తి చేసుకున్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం ఉద్యోగాల్లో అన్‌రిజర్వ్డ్ వాళ్ళకి 29, ఓబీసీలకు 10, ఎస్సీలకు 10, ఎస్టీలకు 10, ఈడబ్ల్యూఎస్‌లకి 4 కేటాయించారు. ఏ విభాగంలో ఎన్ని ప్రాజెక్టు ఆఫీసర్ల ఖాళీలున్నాయో వాటికి ఏ విద్యార్హతలు ఉండాలో చూద్దాం. మెకానికల్ 38, మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ 60% మార్క్స్ తోటి పాస్ కావాలి. నౌకా నిర్మాణ సంస్థ, ఇంజనీరింగ్ కంపెనీ, నౌకాశ్రయం ప్రభుత్వ సంస్థల్లో 2 ఏళ్ల ఉద్యోగ అనుభవం ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. ఎలక్ట్రికల్ 10 ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిగ్రీ 60% మార్క్స్ తోటి పాస్ అయి ఉండాలి. మెరైన్ ప్రభుత్వ, పాక్షిక ప్రభుత్వ సంస్థల్లో 2 ఏళ్ల ఉద్యోగ అనుభవం ఉండాలి. కంప్యూటర్ పైన రోజువారీ పనులను చేయగలిగే వారికి ప్రాధాన్యం ఇస్తారు. ఎలక్ట్రానిక్స్ 6, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ 60% మార్క్స్ తోటి పాస్ కావాలి. ప్రభుత్వ, పాక్షిక ప్రభుత్వ సంస్థల్లో 2 ఏళ్ల ఉద్యోగ అనుభవం ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. సివిల్ 8, సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ 60% మార్క్స్ తోటి పాస్ కావాలి. నౌకాశ్రయం, సివిల్ కన్స్ట్రక్షన్ కంపెనీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కంపెనీలో 2 ఏళ్ల ఉద్యోగ అనుభవం తప్పనిసరి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. ఇన్స్ట్రుమెంటేషన్ 1, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ డిగ్రీ 60% మార్క్స్ తోటి ఉత్తీర్ణత ఉండాలి. నౌకాశ్రయం, నౌక నిర్మాణ ఇంజనీరింగ్ సంస్థలో 2 ఏళ్ల పని అనుభవం తప్పనిసరి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 1, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ డిగ్రీ లేకపోతే కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాస్టర్ డిగ్రీ 60% మార్క్స్ తోటి పాస్ కావాలి. 2 ఏళ్ల ఉద్యోగ అనుభవం తప్పనిసరి. విండోస్ సర్వర్ అడ్మినిస్ట్రేషన్, జావా, నెట్వర్క్ అండ్ టెక్నాలజీస్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ వీటిలో ఏదో ఒక దానిలో ప్రాధాన్యం ఉండాలి. వయసు 30 సంవత్సరాలు మించకూడదు. గరిష్ట వయసులో ఓబీసీ వీళ్ళకి 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ల మినహాయింపు ఉంటుంది. పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్లకు ప్రభుత్వ తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా సడలింపులు వర్తిస్తాయి. దరఖాస్తు ఫీజు 700. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూలకు ఫీజు లేదు. ఎంపిక ఎలా చేస్తారంటే ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో 50% మార్క్స్, 50 మార్కులకు, వ్యవధి 60 నిమిషాలు ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలకు 10 మార్కులు, సబ్జెక్టు సంబంధిత ప్రశ్నలకు 40 మార్కులు. ప్రతి ప్రశ్నకు 1 మార్కు రుణాత్మక మార్కులు లేవు, నెగిటివ్ మార్కింగ్ లేదు. చాలా సంతోషం. పర్సనల్ ఇంటర్వ్యూకు 20 మార్కులు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు 30 మార్కులు, మొత్తం 100 మార్కులు. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 50%, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూలకి 40%. కనీస అర్హతగా మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఆబ్జెక్టివ్ పరీక్ష అర్హత సాధించిన వారి ఒరిజినల్ ధ్రువపత్రాలను పరిశీలించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్, పర్సనల్ ఇంటర్వ్యూలకు ఎంపిక చేస్తారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇంటర్వ్యూలకు రెండింటిని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ కొచ్చిలో నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ టెస్ట్ అనుభవం, పర్సనల్ ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల అనంతరం అభ్యర్థులను తుది ఎంపిక చేస్తారు. ఎంపికైన వారి మొదటి ఏడాది ప్రతి నెల 37,000, సెకండ్ ఇయర్ 38,000, థర్డ్ ఇయర్ 40,000 వేతనంగా చెల్లిస్తారు. అదనపు ఎక్స్ట్రా అవర్స్ పనిచేస్తే ప్రతి నెల 3,000 అందిస్తారు. అభ్యర్థి పనితీరు, సంస్థ అవసరాలను బట్టి కాంట్రాక్ట్ కాలపరిమితిని పెంచే అవకాశం కూడా ఉంది. లాస్ట్ డేటు ఆన్లైన్ అప్లికేషన్కి 17/7. వెబ్సైటు kochinsshipyard.in. ఇది ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్. కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్ ఆఫీసర్లు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.